ప్రైజ్ లార్డ్. చూడండి ఇక్కడ యెషయా 30వ అధ్యాయం 26. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగుచే దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలె ఉండను. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. జనుల గాయంను కట్టి నువ్వు ఏ విషయంలో గాయపరచబడినావో దేవుడే ఇంటర్ఫీర్ అయ్యి నీ గాయాన్ని కట్టినప్పుడు, నీ దెబ్బని బాగు చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే చంద్రుని వెన్నెల సూర్యకాంతిలాగా ప్రకాశిస్తున్నట్టు ఉంటుంది. అవునా? ఏదో నువ్వు ఆశిస్తున్నావు, ప్రతి జీవి కోరికను ఆయన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికని తృప్తిపరుస్తున్నారంట. మీకు అర్థమైందా? అలాగే ఏదో నువ్వు ఆశిస్తున్నావు, కోరుకుంటున్నావు, అది తీసుకొచ్చి నీ చేతిలో పెట్టారు దేవుడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అదే నువ్వు దేనికోసమో నిరీక్షిస్తున్నావు, ఏదో కార్యం జరగాలని నువ్వు నిరీక్షిస్తున్నావు. నేను అది ఇదే అదే అని చెప్పలేను. మనుషులు కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. అవునా? అది నీ యొక్క ఆశ అనేది ఏంటో ఆయన గుర్తిరిగి, ఆయన నీ బాధ ఏంటో, నీ ఆశ ఏంటో, నీ గాయం ఏంటో ఆయన గుర్తిరిగి అది క్లియర్ చేశారు అనుకోండి, ఆ గాయాన్ని కడితే అప్పుడు పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది నీ సంతోషం? యెహోవా తన జనుల గాయంను కట్టి దెబ్బను బాగు చేసే దినాన ఎలా ఉంటుందట? చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశంలాగా ఉంటుందట. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశం. 7 దినాల వెలుగు ఒక్క దినమే ప్రకాశించిన. నిజమేనండి. ఇవి నేను చాలా వాస్తవాలుగా నా జీవితంలో నేను అనుభవించాను. చాలా సంవత్సరాలు నేను కనిపెట్టవచ్చు కొన్ని విషయాల నిమిత్తమే. అవన్నీ జరిగినప్పుడు నిజంగా నా సంతోషం, ఆనందం అలాగే ఉంది. 7 దినాల సూర్యప్రకాశం ఒకే రోజు వెలిగినట్టుగా అనిపించి, ఇప్పుడు దేని కొరకే ప్రభువు ఖచ్చితంగా ఈ కార్యం చేస్తారు, నా దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు అని నువ్వు నిరీక్షించినప్పుడు ఖచ్చితంగా అవి జరగడం నువ్వు చూస్తావు. ఒకవేళ ఇంకా నీకు జరగలేదేమో కొన్ని కార్యాలు, అయినా పట్టుదల కలిగి దేవుడి వైపు చూస్తున్నావేమో, డిసప్పాయింట్ అవ్వకు. ఖచ్చితంగా అవి నెరవేర్చబడ్డం నువ్వు చూస్తావు. ఓకేనా? ఎందుకంటే మన పుట్టించిన దేవుడు కాకి పిల్లకు ఆహారం కోసమే ఇవ్వాలని చూస్తున్న దేవుడు నీకు నాకు ఉండే ఆశలు తీర్చరా? చెప్పండి. మిమ్మల్ని మీరు అణుచుకోకండి. కొంతమంది ఏంటంటే బలవంతంగా అణిచేసుకుంటారు. ఏమన్నా సరే అణిచేసుకోకండి. మీకు ఏమైనా ఆశలు కోరికలు ఉంటే దేవుడికి చెప్పండి, దేవుడు తీరుస్తారు. ఓకేనా? ఓకే. ప్రైజ్ ది లార్డ్.